చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ చిత్తన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప ఇంకేమున్నాయి చూడమాడిగా హరిహర సుతన్ ఆ సౌండ్ సరే నీళ్ళు అయ్యనయ్యప్ప స్వామియే ఓం హరిహర సుతన్ ఆనయ్యప్ప స్వామియే స్వాములు భిక్ష వస్తున్నారు కాసేపు వెయిట్ చేయండి తీసుకోండి స్వామి ఎవరెవరు వస్తారు రండి మీకు ఇచ్చిన తర్వాత మేము తినాలి రండి ఎవరన్నా ఏం స్వామి ఈసారి మా తప్పులు ఏమైనా ఉన్నాయా స్వామి? ఈసారి మా తప్పులు ఏముంటాయి స్వామి? పోయినసారి తలవరకు కరెక్ట్ చేసినాము, మళ్ళీ ఈసారి ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలి. ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా తీసేస్తాము. కన్యస్వామి గురుస్వామి అని కాదు, మీ దగ్గరకు వచ్చినప్పుడు భిక్ష పెట్టండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు పెట్టండి. స్వామి ఇంకెవరైనా వస్తున్నారా? కృష్ణస్వామి దగ్గర తీసుకున్నారా? స్వామి తినగలంతా పెట్టించుకోవాలి. చాలు చాలు వీడికి వస్తారా ఇంకా? చాలు ఒకసారి చూడు, లోపల పెట్టుకున్నారా లేదా చూడండి. కొని స్వామికి చక్రమే కళ్యాణం బాలో స్వామి తీసుకోమంటారా? స్వామి ఇక్కడ తీసుకుంటాను. స్వామి అందరు తీసుకున్నారు సార్. ఒక అమ్మ పెట్టించుకోవాలి. అమ్మా ఎక్కడండి? పెట్టించుకోవాలి. అక్కడ పెట్టుకోకూడదు. స్వామి ఇంకెవరు లేరు కదా అయ్యప్ప? మళ్ళీ తినొచ్చు. నేను ఇచ్చి పెడతాను, మనం ఫోన్ చేసాము. లేదు స్వామి.
సాంబార్ చేస్తాం సాంబార్ వేయండి తీసుకోండి స్వామి సాంబార్ పూరి ఇడ్లీ వడ స్వామికి ఇడ్లీ స్వామికి ఇడ్లీ పెట్టు స్వామి మీకు ఇడ్లీ పెట్టేదా సాంబార్ పెట్టినది ఏం కావాలి స్వామి? సరే కుర్మానికి పంపించు. గిన్నెలోకి తీసుకోండి సరే స్వామి. అమ్మ కుర్మా గిన్నె తీసింది. అన్న అక్కడ జరుగు స్వామి కుర్మా. స్వామి